కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అనిపించడం కాదు, నువ్వు ఎంత కరెక్ట్గా ఉంటావో, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళకి ఆన్సర్ ఇస్తా ఉన్నా కూడా ఈవెన్ దో పీపుల్ నిన్ను పక్కనే పెడతారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో నిన్ను కలుపుకోరు. ఎందుకు కలుపుకోరు అంటే పీపుల్కి మ్యానిపులేట్ చేస్తుంటారు కదా, అంటే ఒకటి జరిగితే ఇంకోటి చెప్తుంటారు కదా, వాళ్ళకి మ్యానిపులేట్ చేసే పీపుల్ అంటేనే ఇష్టం. అంటే తెలుగులో మసిపూసిన మారేడికాయ అంటారు కదా, అంటే నిజంగా నాకు దానికి మీనింగ్ అయితే తెలీదు. మసిపూసిన అంటే సంథింగ్ ఏదో ఒక కాయ ఉంటుంది, దానికి బ్లాక్ కలర్ ఏదో పెయింట్ ఏదో వేస్తారనుకుంటా. అలాగా మనుషులకి కూడా ఎప్పుడు మ్యానిపులేట్ చెప్పేదాన్ని ఉండాలి. అక్కడ ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, దానికి కొంచెం మసాలా యాడ్ చేసి చెప్పేవాళ్ళు, అక్కడ ఒకటి జరిగితే ఇంకోటి జరిగింది అని చెప్పి బయటకు వచ్చి చెప్పేవాళ్ళు వాళ్ళే నచ్చుతారు. అలాంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళు కూడా కలుపుకుంటారు, వాళ్ళందరూ ఒక టీమ్గా ఫామ్ అవుతారు. బట్ నువ్వు కనుక స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహం మీద కొట్టినట్టు చెప్పావనుకో, నువ్వు ఎప్పుడు ఒక్కడివే ఉండాలి, ఒక్కదానివే ఉండాలి. ఎందుకంటే మనుషులకి నచ్చదు ట్రూత్ చెప్పేవాళ్ళు, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేవాళ్ళు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు మనుషులకి బేసిక్గా నచ్చరు. సో అట్లా ఉన్నావనుకో, అది నా యాటిట్యూడు, నా మైండ్ సెట్ అని నువ్వు అన్నావనుకో, నువ్వు ఎప్పుడు ఒక్కడివే ఉండాల్సి వస్తుంది. మరి మసిపూసిన మారేడుకాయ చేసే టాలెంట్ నీ దగ్గర ఉందనుకో, ఏమన్నారు, దాదా నువ్వు కూడా మావోడివే, నువ్వు కూడా రా, మనమందరం ఒక టీమ్, మనమందరం ఒకటి మాట్లాడదాం అంటారు. సో నువ్వు ఆలోచించుకో, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటావా లేదంటే వాళ్ళల్లో ఒక్కడిగా ఉంటావా అనేది. అది నీ ఇష్టం, నీ